హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మీకు రెస్టారెంట్ స్టైల్ బటర్ పన్నీర్ మసాలాని టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. నేను చెప్పే విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ చేసుకోవడం మానేసి ఇంట్లోనే మీరే ప్రిపేర్ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 ఎండుమిర్చిని తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని తుంచి ఇలా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక 10 జీడిపప్పు పలుకులను కూడా ఈ ఎండుమిర్చిలో యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ని యాడ్ చేసిన తర్వాత వీటిని ఒక 10 నిమిషాలను అయితే నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసి ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేద్దాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసి ఇప్పుడు ఇందులో మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు కారం మొత్తం ఈ పెరుగులో మిక్స్ అయ్యే విధంగా అయితే అంతా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకొని ఇంకోసారి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 పచ్చిమిర్చిని యాడ్ చేసి 2 మీడియం సైజ్ టొమాటోలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి కాజుని వాటర్తో సహా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మనం వేసినవన్నీ మొత్తం మెత్తగా గ్రైండ్ అయ్యే విధంగా అయితే ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం పన్నీర్ని అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ నేను 750 గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకున్నానండి. ఈ పన్నీర్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని మళ్ళీ ఇలా మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. పన్నీర్ ఎప్పుడైనా మనం కర్రీ చేసేటప్పుడు ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అన్నిటిని ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. బటర్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి కసూరి మేతిని కొంచెం ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు కారం పసుపు మొత్తం ఈ బటర్లో ఇలా అయితే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని ఈ బటర్లో వేసేసి మనం వేసిన ఉప్పు కారం పసుపు మొత్తం అంతా ఈ పన్నీర్కి పట్టే విధంగా అయితే మొత్తం అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ని ఎక్కువసేపు ఫ్రై చేయకండి, ఫ్రై చేస్తే మనకి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఇప్పుడు అదే కడాయిలో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, చెక్క, స్టార్ అనాసి, బిర్యానీ ఆకు మొత్తం అన్నిటిని యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కలు అనేటివి మనకి పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఈ ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులో యాడ్ చేసుకొని అంతా ఒకసారి ఇలా ఫ్రై అయ్యే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు, ఎండుమిర్చి, టమాటో పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని అంతా ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు అయితే ఇలా మూత పెట్టి మనము ఉడికించుకోవాలి. చూసారుగా మన గ్రేవీ అనేది పచ్చివాసన పోయి నూనె అయితే పైకి తేలింది. ఇప్పుడు ఇందులో కూరకి కావాల్సిన వాటర్ని అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను. గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం మొత్తం సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది ఇలా దగ్గర పడుతుంది. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని యాడ్ చేసి మన గ్రేవీలో పన్నీర్ ముక్కలని చక్కగా ఇలా మిక్స్ అయ్యేలాగైతే ఇలా మిక్స్ చేసుకొని ఇంకో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది ఇలా చక్కగా ఉడికిపోతుంది. అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేయకండి, మనకు పన్నీర్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పైనుంచి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉన్నట్లయితే ఫ్రెష్ క్రీము లేదా పాల మీద ఉండే మీగడనైనా సరే ఇలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే
మనకి రెస్టారెంట్ స్టైల్ బటర్ పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మనకి రైస్లోకి కానివ్వండి, రోటీస్లోకి కానివ్వండి, పులావ్ రైస్లలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి వాళ్ళు ఇచ్చే వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని అయితే నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.